వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీ సబ్జెక్టులోని వైయక్తిక భేదాలు పాఠానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. గిల్ఫర్డ్ సిద్ధాంతంలో మొత్తం కారకాల సంఖ్య ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి 130, ఆప్షన్ సి 140, ఆప్షన్ డి 150. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 140. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని దానిని గుర్తించాలి. ఆప్షన్ ఏ బినే ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ బి స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ సి తారండైక్ బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ డి పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవేవి కావు. తారండైక్ పేర్కొనని ప్రజ్ఞ. ఆప్షన్ ఏ మూర్త ప్రజ్ఞ, ఆప్షన్ బి అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ సి యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ డి సాంఘిక ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూర్త ప్రజ్ఞ. మానసిక వయస్సు భావనను ప్రతిపాదించింది. ఆప్షన్ ఏ బినే, ఆప్షన్ బి టర్మన్, ఆప్షన్ సి స్టేరన్, ఆప్షన్ డి గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బినే. ప్రజ్ఞాలబ్ధిని తొలిసారిగా ఈ సంవత్సరంలో ఉపయోగించారు. ఆప్షన్ ఏ 1911, ఆప్షన్ బి 1903, ఆప్షన్ సి 1972, ఆప్షన్ డి 1916. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1916. రాజు శారీరక వయస్సు 9 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయినా అతని ఐక్యూ ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి 111, ఆప్షన్ సి 140, ఆప్షన్ డి 96. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 111. ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ సిఏ బై ఎంఏ ఇంటూ 100, ఆప్షన్ బి ఎంఏ బై 100 ఇంటూ సిఏ, ఆప్షన్ సి సిఏ బై 100 ఇంటూ ఎంఏ, ఆప్షన్ డి ఎంఏ బై సిఏ ఇంటూ 100. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎంఏ బై సిఏ ఇంటూ 100. అత్యున్నత ప్రజ్ఞావంతుల ఐక్యూ ఆప్షన్ ఏ 141 నుండి 150, ఆప్షన్ బి 120 నుండి 140, ఆప్షన్ సి 110 నుండి 120, ఆప్షన్ డి 160కి పైన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 141 నుండి 150. భవిష్యత్తుకు పనికి వచ్చే వ్యక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితిని సహజ సామర్థ్యం అని అన్నది. ఆప్షన్ ఏ బింగ్హామ్, ఆప్షన్ బి జాన్సో, ఆప్షన్ సి ట్రాక్స్లర్, ఆప్షన్ డి ఫ్రీమన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ట్రాక్స్లర్. సంగీతం, భాష, యాంత్రిక పని మొదలైన ఇతర నైపుణ్యాలను పొందే వ్యక్తి లక్షణాలను సూచించే లక్షణాల కలయిక సహజ సామర్థ్యం అన్నది. ఆప్షన్ ఏ ఫ్రీమన్, ఆప్షన్ బి టోల్మన్, ఆప్షన్ సి వైస్మన్, ఆప్షన్ డి టర్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రీమన్. జార్జ్ బిన్నెట్ హెరాల్డ్ ఫోర్ రూపొందించిన పరీక్ష. ఆప్షన్ ఏ డిఏటి, ఆప్షన్ బి సిఏటి, ఆప్షన్ సి టిఏటి, ఆప్షన్ డి జిఏబిటి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డిఏటి. గుర్తింపు గణన పద్ధతి ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ తప్పులు మైనస్ ఒప్పులు బై మొత్తము ఇంటూ 100, ఆప్షన్ బి ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, ఆప్షన్ సి మొత్తము మైనస్ తప్పులు బై ఒప్పులు ఇంటూ 100, ఆప్షన్ డి ఒప్పులు ఇంటూ 100 డివైడెడ్ బై తప్పులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. ఈ క్రింది వానిలో థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన పరీక్షను రూపొందించిన వారు. ఆప్షన్ ఏ టోల్మన్, ఆప్షన్ బి జార్జ్ బిన్నెట్, ఆప్షన్ సి తారండైక్, ఆప్షన్ డి ఆల్ఫ్రెడ్ బినే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జార్జ్ బిన్నెట్. డిఏటిలోని అంశాల సంఖ్య. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 55, ఆప్షన్ డి 550. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 17. సృజనాత్మకతలోని అంశాలను తెలిపింది. ఆప్షన్ ఏ వాలెస్, ఆప్షన్ బి కరుస్కీ, ఆప్షన్ సి గిల్ఫర్డ్, ఆప్షన్ డి టర్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వాలెస్. గిల్ఫర్డ్ ప్రకారము ఆలోచన.
ఆప్షన్ ఏ మూర్త ఆలోచన, ఆప్షన్ బి సమస్య పరిష్కార ఆలోచన, ఆప్షన్ సి ప్రతీకాత్మక ఆలోచన, ఆప్షన్ డి అనుభవేతర ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రతీకాత్మక ఆలోచన. గణితంలో ఎక్కువగా ఉపయోగపడే ఆలోచన. ఆప్షన్ ఏ అమూర్త ఆలోచన, ఆప్షన్ బి ప్రతీకాత్మక ఆలోచన, ఆప్షన్ సి విభిన్న ఆలోచన, ఆప్షన్ డి సమైక్య ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సమైక్య ఆలోచన. సృజనాత్మకత ఈ ఆలోచనకు సంబంధించింది. ఆప్షన్ ఏ సమైక్య ఆలోచన, ఆప్షన్ బి విభిన్న ఆలోచన, ఆప్షన్ సి సత్వర ఆలోచన, ఆప్షన్ డి ఊహాలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విభిన్న ఆలోచన. వ్యక్తి మానసిక రంగంలో ఒక విషయం గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్య ఆలోచన అన్నది. ఆప్షన్ ఏ రాస్, ఆప్షన్ బి గ్యారెట్, ఆప్షన్ సి గిల్ఫర్డ్, ఆప్షన్ డి వ్యాలంటైన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాస్. మానసిక ప్రతిమలను పునర్నిర్మాణం చేసుకోవడం. ఆప్షన్ ఏ ఆలోచన శక్తి, ఆప్షన్ బి ఊహాశక్తి, ఆప్షన్ సి సృజనాత్మకత, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఊహాశక్తి. గారెట్ ప్రకారము గమ్యాన్ని, ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే. ఆప్షన్ ఏ ఆలోచన, ఆప్షన్ బి సృజనాత్మకత, ఆప్షన్ సి ప్రజ్ఞ, ఆప్షన్ డి వివేచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వివేచన. ఆన్ మెమొరీ రచయిత. ఆప్షన్ ఏ రాబర్ట్ బార్ట్లెట్, ఆప్షన్ బి గాల్టన్, ఆప్షన్ సి ఎబ్బింగ్ హౌస్, ఆప్షన్ డి విలియం జేమ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎబ్బింగ్ హౌస్. హంటర్సన్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని దీనిని తెలుసుకోవడానికి వాడతారు. ఆప్షన్ ఏ అశాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ బి శాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ సి స్మృతి విస్మృతి, ఆప్షన్ డి పొదుపు గణన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అశాబ్దిక పునఃస్మరణ. స్మృతి విస్మృతిని తెలుసుకునే పరికరం. ఆప్షన్ ఏ హంటర్స్ విలంబిత ప్రతిచర్య పరికరం, ఆప్షన్ బి మెమరీ డ్రమ్, ఆప్షన్ సి టాచిటోస్కోప్, ఆప్షన్ డి కోలన్స్ పరికరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి టాచిటోస్కోప్. కథనాల మీద పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞుడు. ఆప్షన్ ఏ ఎబ్బింగ్ హౌస్, ఆప్షన్ బి లూ, ఆప్షన్ సి రాబర్ట్ బార్ట్లెట్, ఆప్షన్ డి గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాబర్ట్ బార్ట్లెట్. ఎబ్బింగ్ హౌస్ ప్రవేశపెట్టిన పునరభ్యసన పద్ధతికి మరొక పేరు. ఆప్షన్ ఏ పునఃస్మరణం, ఆప్షన్ బి పొదుపు పద్ధతి, ఆప్షన్ సి ధారణ పద్ధతి, ఆప్షన్ డి విస్మృతి పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పొదుపు పద్ధతి. పొదుపు గణన ఈజ్ ఈక్వల్ టు మొత్తం ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు డివైడెడ్ బై 100. ఆప్షన్ బి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు డివైడెడ్ బై 100. ఆప్షన్ సి అసలు ప్రయత్నాలు డివైడెడ్ బై పునరభ్యసన ఫలితాలు ఇంటూ 100. ఆప్షన్ డి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు డివైడెడ్ బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు డివైడెడ్ బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ప్రియ ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ఆ పాఠాన్ని 8 సార్లు చదివింది. అదే పాఠాన్ని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేర్చుకోవడానికి 4 సార్లు చదవడం సరిపోయింది. ఆమె పొదుపు గణన. ఆప్షన్ ఏ 70, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 40. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 50. పద్యాలు, శ్లోకాలు అర్థవంతంగా నేర్చుకోవడం. ఆప్షన్ ఏ బట్టి స్మృతి, ఆప్షన్ బి తార్కిక స్మృతి, ఆప్షన్ సి కొండ గుర్తులు, ఆప్షన్ డి స్వల్పకాలిక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తార్కిక స్మృతి. వాన్ రెస్పార్ఫీ ప్రభావం దీనికి సంబంధించింది. ఆప్షన్ ఏ వేర్పాటు, ఆప్షన్ బి కన్సాలిడేషన్, ఆప్షన్ సి సంసర్గం, ఆప్షన్ డి సామ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వేర్పాటు.